ఇండియా పరిస్థితి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇండియాలో యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. క్రమేణా అవి పుంజుకుండా ఉన్నాయి. చాలా వరకు యుద్ధం తీవ్ర స్థాయిలో చేస్తూ ఉంది. యుద్ధం చాలా ఇదిగా జరుగుతుంది. మన వీర సైనికులు అక్కడ పోయిందును వాళ్ళ ప్రాణాలు కూడా అరచేతులు పెట్టుకొని మన దేశ రక్షణ కోసం నిర్దిష్టలు కృషి చేస్తూ అదే మన దేశాన్ని కాపాడేదానికి అన్ని విధాలా ఉన్నారు. చాలామంది వాళ్ళ ప్రాణ త్యాగాలు కూడా చేస్తారు. దానికి నిన్న జరిగిన అనంతపురం జిల్లాకు చెందిన మురళీ నాయక్ కూడా దానికి ఒక ఎగ్జాంపుల్. ఆయన కూడా ఆడ చనిపోవడం జరిగింది. ఆయన భౌతిక దేహాన్ని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మన ఎక్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి తీవ్ర సంఘీభావం తెలిపినారు. తీవ్రంగా చాలా బాధపడినారు. దానికి వచ్చిన అక్కడ ఉండే వాళ్ళకందరికీ ఆయన వచ్చిన వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేసి వాళ్ళకు చాలా వరకు బాధ పెట్టి వాళ్ళకి ఈయనంత సహాయం చేస్తానని కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ప్రజలు ఈ కనుక వీళ్ళు సోల్జర్స్ అందరూ అక్కడ కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తూ ఉన్నారు. మన ఇండియాను కూడా గెలిపించాలని తీవ్ర దీంతో ఉన్నారు. ఈరోజు మనం అంతా ఇక్కడ హాయిగా సంతోషంగా ఉన్నాం. కానీ వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి మనం శక్తివంతమైన దేశం, ఎంత శక్తివంతమైన మన దేశమైనా ఆ దేవుని కృప చాలా అవసరం మనకు. ఆ దేవుని కృప చాలా, అందుకోసమే ఈరోజు మనం అందరూ కలిసి ప్రజలందరూ ఇక్కడ వచ్చేస్తున్నాను. ఆ దేవుని దగ్గరికి వచ్చిందును ప్రతి మసీదుల్లో కూడా, ప్రతి టెంపుల్స్లో కూడా, ప్రతి చర్చిల్లో కూడా మనం ఈరోజు మన ఆర్మీ కోసం మనం ఆడపై ఫైట్ అవుట్ చేయలేము. కానీ అట్లీస్ట్ వాళ్ళ కోసం ఇక్కడ నిలబడి వాళ్ళ కోసం మనం వచ్చిన ప్రార్థన చేసేసి దానికి వచ్చి దేవుని ఒక ఇది సపోర్ట్ వాళ్ళకి ఇప్పించాలా. దానికోసం దేశమంతా దీన్ని కదిలి రావాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వచ్చినాము. వచ్చేసి పూజలు చేశాము. అనంతరం వచ్చిందను ఖచ్చితంగా మన దేవుడు దీన్ని తోడుగా ఉండాలా. ఖచ్చితంగా మనకు విజయం చేకూర్చాలా. మనకు తక్కువ స్థాయిలో ప్రాణ నష్టం జరగల్లా. దీనికి ఎవరి కుటుంబాలు కూడా హాని జరగకూడదు. అందరికీ అది జరిగి మనం తొందరగా విజయం మనకు చేకూర్చాలని దాన్ని కోరుకోవడం, ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఏమి కోరుకున్నా అదే జరుగుతుంది. కాబట్టి తొందరగా యుద్ధం కూడా ముగించుకుని మనం విజయకేతం దగ్గర పోయేసి మనం సంబరాలు కూడా చేసుకునే టైం కూడా దగ్గరలో ఉంటుందని చెప్పి నేను ఊహించుకుంటాను. ఆ దేవుని కూడా ఈరోజు అదే ప్రార్థించినాను. గెలిచిన తర్వాత తిరిగి వీటికి వచ్చేసి ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పల్లి నియోజకవర్గంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన మహిమగల ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నిసారన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వచ్చి స్వామివారికి భారతదేశంలో జరుగుతున్న ధర్మ యుద్ధానికి ఈ యొక్క దేశ సరిహద్దుల్లో సైనికులు ఏ విధంగా అయితే ప్రాణాలకు కూడా తెగించి వారు యుద్ధం చేస్తున్నారో వారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మనందరి నాయకుడు మోడీ గారికి, అమిత్ షా గారికి, వారికి మరి బలమైన నాయకత్వాన్ని వాళ్ళలో ఉన్నది. ఆ నాయకత్వాన్ని ఇంకా భగవంతుని సంకల్పం తోడైతే ఇంకా ముందుకు పోయేదానికి మరి తోడ్పాటు ఉంటుందని ఈరోజు మహిమగల దేవుడు అనుకున్నదంతా మరి మనసులో ఏది అనుకుంటే మనస్ఫూర్తిగా అభిమానంతో ప్రేమతో దేవుడిని ఏదైతే కోరుకుంటామో ఈ ప్రసన్న వెంకటరమణ స్వామిని అదంతా నెరవేరుస్తారు. ఆ కోరికను దేశ రక్షణ కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మదనపల్లి సమన్వయకర్త నిసార మదన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవునికి ముక్కుబడి చేసుకుంటున్నాం. ఎందుకంటే 142 కోట్ల భారతీయులైన ఈ భారతదేశంలో 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన అనంతరం తిరిగి ఈరోజు ధర్మయుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో భారతదేశం ఏమీ కానీ తప్పులేదు. ప్రపంచ దేశాల సైతం భారతదేశం పక్కన న్యాయం ఉందని తెలుసు. కవింపులకు వచ్చింది వారే. ఆ పర్యటనని నిష్కారణంగా భారత ముందర ప్రాణం తీసే అధికారం ఈ భూమిపైన ఎవరికీ లేదు, ఒక భగవంతుని తప్ప. కానీ వారు ఒక రాక్షస మాదిరి ప్రవర్తించి మరి ఆ మహిళల ముందరే భర్తల్ని రాక్షస మాదిరి చంపినారు. ఆ దీనికి కవింపులకు మరి ప్రతీకారమే ఈరోజు భారతదేశం ఎంతో ఓపికగా మరి ఒక ప్లాన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఈరోజు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో సైనికులు ఈరోజు 142 కోట్ల భారతీయులు అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మన భారతదేశం కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి. అందరం కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నామంటే భారతదేశ సరిహద్దులో సైనికుడు ప్రాణ త్యాగం చేసి మనకి ఇక్కడ కల్పిస్తున్న స్వేచ్ఛ. అలాంటి ఆ సేవకులకి ఆ యొక్క అక్కడ ఉన్న మరి వారందరికీ కూడా మనోధైర్యం కలగాలని, ఇంకా రెట్టింపు ఉత్సాహం రాలని, దేశ స్వతంత్రం కోసం ఆ రోజు ఎంత ప్రాణ త్యాగాలు చేశారో ఈ రోజు ఈ యుద్ధం కోసం కూడా అక్కడ ప్రాణ త్యాగాలు చేస్తున్న వారందరూ
అందరికీ కూడా ఈ దేవదేవుడు శ్రీమన్ వెంకటరమణ స్వామి ప్రసన్న వెంకటరమణ స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని, మరి ఏ ఇబ్బందులు జరగకుండా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా, మరి ముఖ్యంగా మన రాయలసీమ వాసి మన పొరుగు జిల్లా అయిన సత్యసాయి జిల్లాలో మురళీ నాయకు మరి ఈ యొక్క యుద్ధంలో మరి మరణించారు. మరి మరణం అందరికీ వస్తుంది, కానీ దేశం కోసం మరణించే ఈ యొక్క అవకాశం కొద్దరికే వస్తుంది. ఆ కొద్దిలో కూడా మురళీ నాయకుడు ఒకరు. ఆ తల్లిదండ్రులకు ఒకవేళ బిడ్డను కోల్పోవచ్చు. ఈ 142 వేల భారతీయులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన జవాన్లకు ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటాను. ప్రాణాలొడ్డి కుటుంబాలను వదిలి ఎంత త్యాగం చేసి వాళ్ళు అక్కడ పోరాటం చేస్తాడు మనందరి కోసము. మనం ఈరోజు క్షేమంగా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరుగుకుంటామంటే కారణం వాళ్ళే. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్లకు కానీ ఏ హాని జరగవద్దు, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగవద్దు. వీలైనంత తొందరగా భగవంతుడు మనకు విజయాన్ని చేకూర్చేసి అంతా శాంతిపరచాలని చెప్పేసి ఈరోజు సార్తో పాటు అందరము మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించడం జరిగింది. భగవంతుడి దయదలిచి అన్ని సక్రమంగా చల్లగా ప్రశాంతంగా జరిగిపోవాల, తొందరగా జరిగిపోవాల, ఏ నష్టము జరగకూడదు, ప్రాణ నష్టం అస్సలు జరగకూడదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు సభలో మన పూజ ఏమనగా ఈరోజు పాకిస్తాన్ పైన మన భారతదేశము యుద్ధం ప్రకటించింది. ఆ విజయం సద్గుణంగా విజయం అందుతుంది. 1970 వచ్చింది, అప్పుడు విజయం తెచ్చింది. 2025 యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తాము. ఈ వెంకటరమణ స్వామి కాంక్షతో మళ్ళీ విజయం సాధించి మళ్ళీ ఒక్కసారి వచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుంటాము. ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, విశారణకి, జింకాన్లకి అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి పూజలు చేయడం జరిగింది. అదే మన మదనపల్లి ఇన్ఛార్జ్ నిస్సారన్న, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతన్న అందరూ కలిసి నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ పైన మనము యుద్ధం చేసేటప్పుడు మన మురళీ నాయకు ఒకరు ఇదైపోయారు. వాళ్ళ ఆత్మ శాంతి కావాలని, అదేవిధంగా మనము ఈ యుద్ధంలో గెలిచి మన దేశాన్ని గర్వపడేటట్లు మన సైనికులకు జోహార్ కొట్టాలని ఒక హృదయంతో దేవుడి మొక్కుకోవడం జరిగింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఇసార్ అహ్మద్ అన్న గారికి, మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి జింకా చలపతన్న గారికి, నా తోటి కౌన్సిలర్లకి, పార్టీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఇక్కడ భారతదేశంలో పాకిస్తాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఒక పవిత్రమైన యుద్ధంగా జరగాలని, అధర్మం మీద ధర్మం చేస్తున్న పోరాటం విజయం సాధించాలని, భారతదేశం విజయం సాధించి మనకు అఖండమైన విజయాన్ని చేకూర్చాలని ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా ఇక్కడికి వచ్చి అన్నగారు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున పూజలు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క జవాన్కి మేమందరూ సపోర్ట్గా ఉంటామని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తున్నాం. జై హింద్.